హైదరాబాద్ ఉప్పల్లో సెప్టిక్ ట్యాంక్ బోల్తా పడింది. అదుపు తప్పి ఎన్జీఆర్ఏ సమీపంలో అభయాంజనేయ స్వామి ఆలయ ప్రహరీ గోడను ఢీకొట్టింది. ప్రమాదంలో ట్యాంకర్ డ్రైవర్ తీవ్రంగా గాయపడగా గాంధీ హాస్పిటల్కి తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ట్యాంకర్ను తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు పోలీసులు. రైట్, సెప్టిక్ ట్యాంక్ బోల్తా పడినటువంటి దృశ్యాలు మనము విజువల్స్ లో క్లియర్ కట్ గా చూడొచ్చు. అదుపు తప్పి ఇటు ఎన్జీఆర్ఏ సమీపంలో ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి ఆలయ ప్రహరీ గోడను ఒక్కసారిగా ఢీకొట్టింది. ప్రమాదంలో ట్యాంకర్ డ్రైవరు ఇటు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే ప్రస్తుతం అయితే గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఓవరాల్ గా మనం చూడొచ్చు, డ్రైవర్ నిర్లక్ష్య వైఖరి మనం స్పష్టంగా క్లియర్ కట్ గా మనకి తెలుస్తోంది. ఒకవైపు అంత పెద్ద రోడ్డు విశాలంగా ఉన్నప్పటికీ కూడా ఇటు ప్రహరీ గోడను ఒకవైపు అంటే లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గోడ వైపు వెళ్ళటం అనేది నిజంగా ఇక్కడ నిర్లక్ష్య వైఖరి కనిపిస్తోంది డ్రైవర్కి సంబంధించి. ఇటు ట్యాంకర్ను తొలగించి మొత్తం కూడా ట్రాఫిక్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్లియర్ చేశారు ట్రాఫిక్ పోలీసులు. మరోవైపు గాంధీ హాస్పిటల్లో డ్రైవర్ చికిత్స పొందుతూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. ఎన్జీఆర్ఏ సమీపంలోని అభయాంజనేయ స్వామి ఆలయ ప్రహరీ గోడను ఒక సెప్టిక్ ట్యాంకు ఢీకొట్టినటువంటి ప్రమాదం మనకు కనిపిస్తోంది.